హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పెయిన్ మేనేజ్మెంట్ ఇన్ ఆర్థోపెడిక్స్, హౌ టు మేనేజ్ పెయిన్, క్రానిక్ పెయిన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చాలా మంది చాలా రకాల పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది క్రానిక్ పెయిన్ అంటాం, దీర్ఘకాలికంగా సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి ఏం చేయొచ్చు? ఆల్రెడీ వాళ్ళు టాబ్లెట్స్ వాడి ఉంటారు, ట్రై చేసి ఉంటారు, టాబ్లెట్స్ తగ్గపోయి ఉండకపోవచ్చు. సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి పెయిన్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ టాబ్లెట్స్ వాడున్నారు, తగ్గట్లేదు అంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే పెయిన్ మేనేజ్మెంట్లో మెయిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ ఇస్తాం, లైక్ కండిషన్ బట్టి ఉంటుంది ఆ ఇంజెక్షన్స్ కూడా. ఇప్పుడు రకరకాల వ్యాధులు ఉంటాయండి. చేతిలో చూసుకుంటే మనకి ఫింగర్స్ నుంచి షోల్డర్ వరకు, అలానే స్పైన్, అలానే కాళ్ళకు కూడా ఉంటాయి అన్నమాట. ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఎక్కడెక్కడ ఆ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్స్ అనేది మీకు చెప్తాను. ఒకటి అప్పర్ లింబ్లో, అంటే చేతిలో చూసుకుంటే మెయిన్ మనకి ఫింగర్స్తో స్టార్ట్ చేస్తే మనకి ట్రిగ్గర్ ఫింగర్స్ అని వస్తాయండి. సో ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఈ ఫింగర్ మూమెంట్స్ సరిగ్గా లేకపోవటం, ఇట్లా పట్టుకుపోవటం, దాన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. సో ఇక్కడ ఇస్తాం దానికి కూడా. ఇంకోటి డీక్యూరమైన్ స్టీనోసైనోవైటిస్ అంటాం, అంటే ఈ కండరాలు కొంచెం బలహీనంగా ఉండి దానికి వాపు వచ్చినప్పుడు అక్కడ టెండినైటిస్ అవుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దానికి కూడా మనం ఇక్కడ లోకల్గా ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ కమ్స్ టెన్నిస్ ఎల్బో. ఇక్కడ అనమాట ఈ ఎల్బో రీజన్లో మనకి చాలా మందికి ఇలా పెయిన్ వస్తుంది. మెయిన్ ఈ బరువులు మోసే వాళ్ళలో, ఈ రిస్ట్ మూవ్మెంట్ చేసే వాళ్ళలో పెయిన్ వస్తుంది. సో దీన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. సో ఇక్కడ కూడా మనం ఇంజెక్షన్ ఇస్తాం. అలానే చాలామంది ఈ షోల్డర్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్ అనేది మంచిది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు, ఈ ట్యాబ్లెట్స్ వాడి ఉంటారు చాలామందికి. ఇలా చేయి పైకి అన్నికి ఇంకా ఇబ్బంది అవుతూనే ఉంటుంది, ఇన్ని ట్యాబ్లెట్స్ వాడినా, ఫిజియోథెరపీ వాడినా. సో అట్లాంటి వాళ్ళకి కూడా పెయిన్ మేనేజ్మెంట్, ఇక్కడ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, స్కానింగ్ చూసుకుంటే ఇస్తాము. దానివల్ల చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అంటే సింగిల్ ఇంజెక్షన్ చాలా వరకు పెయిన్ రిలీఫ్ చేస్తుంది అనమాట వీళ్ళకి. అట్లానే మనకి స్పైన్ కూడా ఇస్తాం. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫేసెడ్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం, వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్ అరుగుదల వల్ల కూడా పెయిన్ వస్తుంది అనమాట. సో దానికి కూడా మనం ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట, పెయిన్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్. అది నడుములో ఉండొచ్చు, మెడలో కూడా ఉండొచ్చు, రెండు చోట్ల ఇస్తాం. అలానే కాలుకు వచ్చేసరికి మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు కూడా మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు డీటెయిల్గా చెప్తూ ఉంటారు. అలానే మడం దగ్గర ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం, అరికాళ్ళు, ఇట్లా వివిధ రకాల వ్యాధులకి మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట.